తెలంగాణ భవన్లో రేపు బీఆర్ఎస్ పార్టీ కీలక సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కును ఒక్కో అభ్యర్థికి అందించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం అనుసరించే వ్యూహంపై కేసీఆర్ నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, లోక్సభ అభ్యర్థుల ఎంపిక అనేది దాదాపు పూర్తయిన నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్ రప్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు సమావేశం వాళ్ళతో చర్చిస్తారు. మొత్తం 17 మంది అభ్యర్థుల్లో వాళ్ళ బలాలు, బలహీనతలు తదితర అంశాలన్నిటి మీద చాలా కూలంకషంగా దాదాపు 2-3 గంటల దాకా వాళ్ళతో సమావేశం అవుతారు. ప్రధానంగా ఈ 17 లోక్సభ పరిధిలో, ఎందుకంటే గతంలో 2019లో 9 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ స్థానాలను కాపాడుకోవడం ఎలా అన్నటువంటి అంశం మీదనే ప్రధానంగా, అంతకుమించి వచ్చే అవకాశం లేదు. బట్ అంతకంటే లోపట్లే మంచి అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు సాధించాలి అనేది బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. కనుక సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మనం మాత్రం చాలా సీరియస్ గా పోయినసారి వచ్చినట్టు స్థాయిలోనే మనం కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా వాళ్ళందరికీ కూడా బీఫామ్ కూడా ఇస్తారు. పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా బీఫామ్ ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. దాంట్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కనుక కేసీఆర్ ఆయన స్వయంగా రేపు 17 మంది అభ్యర్థులకు ఇస్తారు. అదే సమయంలో వాళ్ళకు అదే 17 మందికి ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కులను కూడా కేసీఆర్ అందజేయనున్నారు. అప్పుడు గతంలో కూడా అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వారికి కూడా ఇదే రకంగా చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు చెక్కులతో పాటు అదేవిధంగా ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ బస్సు యాత్ర చేపట్టాలి అనే అంశం మీద కూడా అందరితో సమావేశంలో మాట్లాడతారు. అదే సమయంలో ఈ కార్యక్రమానికి ప్రస్తుతం ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే గులాబీ బాస్ అందరికి ఆదేశాలు పంపించారు. దీంట్లో భాగంగా రేపు అందరూ కూడా ఉదయం తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఇక్కడ ప్రధానంగా బస్సు షెడ్యూల్ అనేది ఎప్పుడు నుంచి ప్రయాణం చేయాలి, ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి ఎటు వెళ్ళాలి అనేది కూడా రూట్ మ్యాప్ కూడా డిసైడ్ చేయాలని కూడా కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. ఆ విషయాలు కూడా రేపు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 3 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ కానీ, చేవేళ్ల కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, ఇట్లా పలు ప్రాంతాల్లో ఆయన ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పటికే పలువురు అభ్యర్థుల తరఫున గెలిపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు పరిచాము. ఇప్పుడు మేము లేకుండా ఉన్నటువంటి ఈ 3.5-4 నెలల్లో రాష్ట్రం ఎలాంటి పరిస్థితి ఏర్పడుతోంది అనే విషయాన్ని కూడా ఆయన గడిచిన 3 సభల్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. బట్ ఖచ్చితంగా మరింత వేడిగా వచ్చేటువంటి సభల్లో కావచ్చు, బస్సు యాత్రలో కావచ్చు, ఆయన చాలా పదునైన భాషలో రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ మీద, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా ఖచ్చితంగా తన మాటలతో పెట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పటికే మన చేవేళ్ల మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి మీద చాలా గట్టిగానే పరిశ్రమైన పదజాలంతో వాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ మరింతగా ఆయన తన వేడితో మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా బస్సు యాత్ర షెడ్యూల్, అదేవిధంగా అభ్యర్థులకు చెక్కులు అందజేయడం, అదే సమయంలో వాళ్ళకి బీఫామ్లు అందజేయడం, ఇవన్నీ కూడా రేపటి షెడ్యూల్లో ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి సమావేశం. రేపు ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. నరేందర్, అంటే బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఎటువంటి దిశానిర్దేశించనున్నారు? ఖచ్చితంగా బస్సు యాత్ర అనేది ఈ మధ్య కాలంలో చేయలేదు. బట్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ బస్సు యాత్ర అనేది ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కొంత వరకు ఆయన ప్రయాణం చేసినటువంటి సందర్భం. ఇంకా బహిరంగ సభల్లో మన అసెంబ్లీ టైంలో పెద్ద ఎత్తున రోజుకు 3 నుంచి 4 బహిరంగ సభలు కూడా ఆయన
ప్రసంగించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక గంటకు ఇక్కడ ఒక కాడ, ఇంకొక మధ్యాహ్నం ఒక దగ్గర, మళ్ళీ 5 గంటలకు ఒక దగ్గర, మళ్ళీ 9 గంటల సమయంలో ఒక దగ్గర, ఇట్లా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు కేవలం బస్సు యాత్రలు చేసి అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయాలని కూడా అనుకుంటున్నాడు. అవసరమైతే కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తే ఎట్లుంటుందని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ బస్సు యాత్ర ద్వారా వందలాది మందిని ఒక చోట చేర్చి ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక చిన్న మినీ బహిరంగ సభ తరహాలో అక్కడి నుంచే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయా జిల్లాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళని టార్గెట్ గా, బీజేపీ వాళ్ళని టార్గెట్ చేసి ఖచ్చితంగా కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదని గతంలో చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మూడోసారి కనుక మోడీకి అవకాశం ఇస్తే ఇక్కడ ఏం అభివృద్ధి జరిగే అవకాశం ఉండదు, తెలంగాణకి ఏమాత్రం మేలు జరిగే అవకాశం ఉండదని మోడీ మీద గతంలో అన్నాడు. మరోసారి గట్టిగానే చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు పరచట్లేదు. అన్ని కూడా ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం కావచ్చు, లేదంటే కరెంటుది కొంచెం వరకు చేసే అవకాశం ఉంది. మిగతా ఏవి కూడా సరిగ్గా అమలు కావట్లేదని కూడా ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. ఇదే విషయాన్ని జనంలోకి వెళ్లి కూడా కార్యకర్తలతో కానీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా 17 లోక్సభ అభ్యర్థుల్ని బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టాము, మీరు ఆశీర్వదించండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. బట్ ఈ మధ్యకాలంలో పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. అటు లిక్కర్ స్కామ్ విషయంలో కవిత అరెస్ట్ కావడం కావచ్చు, దాని తర్వాత పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోవడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటివన్నీ కూడా పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండానే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అంటే ఇది ఒక్కటే అన్నటువంటి చెప్పే విషయము ఖచ్చితంగా బీజేపీని ఇగ్నోర్ చేస్తూ బీఆర్ఎస్ ఏకైక పార్టీ అని చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ కోసం కొట్టినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని నమ్ముకుంటేనే పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ సమస్యల మీద పోరాడతామని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన చాలా సభల్లో చెప్పారు. ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద రేపు తెలంగాణ భవన్ లో మాట్లాడతారు, బస్ యాత్రలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.